నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తి వివిధ సందర్భాలలో వివిధ ప్రామిసరీ నోట్లు రాసిచ్చి అప్పు తీసుకుంటే వేరువేరుగా కేసు ఫైల్ చేయాలా, లేకపోతే అన్ని ప్రామిసరీ నోట్లను కలిపి కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారం కోసం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. సో ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 2 రూల్ 3 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి వివిధ ప్రామిసరీ నోట్లు రాసిచ్చి అప్పు కనుక తీసుకుంటే ఆ ప్రామిసరీ నోట్లు కనుక 3 సంవత్సరాల లోపు కాల పరిమితితో ఉంటే వాటన్నిటిని కలిపి ఒకేసారి న్యాయస్థానంలో మనీ రికవరీ సూట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే వివిధ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి కేసు ఫైల్ చేస్తున్నాము. ఉదాహరణకు, ఒక వ్యక్తి మన వద్ద నుంచి మొదట ఒక ప్రామిసరీ నోటు రాసి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత మరొక ప్రామిసరీ నోటు రాసి ఇంకొక 2,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రామిసరీ నోటు రాసి ఒక 2,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఇలా ఎన్ని సందర్భాలలో ప్రామిసరీ నోటు రాశాడో, ఒక్కొక్క ప్రామిసరీ నోటు మీద ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ అన్ని ప్రామిసరీ నోట్లలో ఉన్న మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనము న్యాయస్థానంలో ఒకేసారి కేసు ఫైలు చేయవచ్చు. చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ప్రామిసరీ నోట్లు వేరువేరుగా ఉన్నాయి కదా అని చెప్పి వేరువేరు కేసులు వేయవలసిన అవసరం లేదు. అన్ని ప్రామిసరీ నోట్ల యొక్క అమౌంట్ని ఒకేసారి కలిపేసి ఆ అమౌంట్ మీద వచ్చినటువంటి కోర్టు ఫీజు ఏదైతే ఉందో అది చెల్లించి మనము న్యాయస్థానంలో కేసు వేసుకునే వెసులుబాటు మనకుంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.